అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి? మరి ఉదయకాలం లేచి దేవుణ్ణి ఇలాగ ఆరాధించడము ఎంతో గొప్ప ధన్యత. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళు ధన్యులు అని చెప్తుంది దేవుని లేఖనాలు. మరి దేవుడు నిన్న కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగాను కానుకగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం అందరం కూడా ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 108వ కీర్తన 1వ వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దావీదు మహారాజు అంటున్నాడు మాట అండి. దావీదు ఏమంటున్నాడంటే, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. ఎందుకు ఈయన ఆ మాట అంటున్నాడా చెప్పండి? ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుడు ఆయనకు చెప్పినటువంటి వాగ్దానం, ఇతరులతో చెప్పినటువంటి వాగ్దానము ఏది కూడా తప్పిపోలేదు, ఏది కూడా నిరర్ధం కాలేదు. కాబట్టి ఆయన వాళ్ళ పితరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మా పితరుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు దేవుడు. కాబట్టి నన్ను కూడా ఆయన కాపాడుతాడు. యుద్ధములన్నింటిలో కూడా నాకు జయం ఇచ్చినాడు దేవుడు. కాబట్టి నేను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు విజయం ఇచ్చినాడు. కాబట్టి నా దేవుడు చూడండి, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. ఎందుకంటే గొర్రెల తొట్లో ఉన్న నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించినాడు కదా. ఏ అర్హత లేనటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను, నా యొక్క కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి, నా అన్నదమ్ముల కంటే అతవరి తక్కువ నేను, గొర్రెలు కాసుకున్నటువంటి నన్ను ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకి దేశమంతటి మీద గొప్ప రాజుగా నియమించినాడు. అందుకని నేను పాడుచు స్తుతిగానం చేసేదను. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది, సంతోషంగా ఉందయ్యా, నిబ్బరము కలిగి తృప్తిగా ఉన్నాను, ఆహారం సంతృప్తిగా తిని తృప్తిగా ఉన్నాను. నేను పాడుచు స్తుతిగానం చేస్తాను, ఇంకా నా ఆత్మ పాడుచు గానము చేయను అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడు చేసినటువంటి మేలు బట్టి ఈ మాట చెప్తున్నామా మనము? దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోయి మనం సైలెంట్గా ఉంటున్నామేమో. మరి దేవుడు చేసినటువంటి మేలు బట్టి దావీదు, దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నదప్ప, నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. సంతోషంగా ఉన్నావా ఈరోజు? కీర్తనలు పాడు. మరి శ్రమలో ఉన్నావా? దేవునికి ప్రార్థించు అని చెప్తుంది కదా లేఖనాలు. ఈరోజు ఆయన దావీదు దేవుడు చేసిన మేలను తలంచుకుంటూ, దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. అవును కదా. ఆయన మందసం ఎత్తుకుని పోతున్నప్పుడు ముందర ఆయన దావీదు డాన్స్ ఆడుతూ మనసు ముందు స్తుతిగానం చేస్తూ దేవుని గణపరుస్తూ మరి వీధులలో నాట్యమాడుతూ ఎలాగ దేవుని స్తుతించినాడు, గణపరిచినాడు ఆయన. ఈరోజు మన జీవితంలో దేవుడు మేలు చేయలేదా? పాపంలో పడిన మనమల్ని ఆయన యొక్క మరి చూడండి క్రీస్తుతో కూడా మనం బ్రతికించలేదా? పాపంలో ఉన్న మనమల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించలేదా? ఒకప్పుడు చీకటి మనది జీవితం, ఒకప్పుడు మనం దేవుడు లేనటువంటి కుటుంబాలు మనవి, ఒకప్పుడు మరి చూడండి ఆశీర్వాదాలు లేనటువంటి కుటుంబం మంది. ఈరోజు చూడండి ఇశ్రాయేలుతో సహా మనం సహపరులుగా చేయలేదా? ఇశ్రాయేలుతో కూడా సహపరులుగా మనం చేస్తున్నాడు కదా దేవుడు. ఈరోజు సంతోషంగా దేవునికి స్తుతిగానం చేయి. నీ ఆత్మ, మరి మనలో ఉన్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ పాడుచు దేవుని స్తుతించి గణపరచాలి. నేను పాడుచు గానము చేయదును. నేను చూడండి ఎంత బాగా, నా ఆత్మ పాడుతూ గానము చేయను. ఈరోజు నీ ఆత్మ పాడుతూ గానం చేస్తుందా?
మరి పనిలో కూడా పాడుతూ ఆత్మ మరి గానం పాడుతూ పని చేయి, ఉద్యోగం చేయి. తినేటప్పుడు మాత్రం విడిచేసి కొదప్పుడు అంతా కూడా పాడుచు గానం పాడుచు దేవుణ్ణి ఆత్మని స్తుతింపు చేయి. ఈ ఆత్మ ద్వారా దేవుడు ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడతాడు దేవుడు. ఈరోజు నేను పాడుతూ స్తుతి గానము చేసేదను. స్తుతిస్తున్నాడు, గానము చేస్తున్నాడు. ఆయన స్తుతిస్తున్నాడు దేవుణ్ణి, ఆయన చేసిన మేళ్ళని బట్టి, ఆయన ఉపకారములు బట్టి, ఆయన ఏమైనాడో స్తుతిస్తున్నాడంట, గానం పాడుతున్నాడంట, పాటలు పాడుతున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. నా దేవుణ్ణి నేను కొత్త కిరీటంతో నా యొక్క దేవుణ్ణి నేను స్తుతిస్తాను అన్నాడు. తెలుసునా? కీర్తన గ్రంథము 27 చూడండి 14. కీర్తన గ్రంథం 27:14 కూడా ఒక చక్కగా ఏమంటున్నాడు చూడండి. ఆయన 27:14 ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకో, నిబ్బరముగా ఉండు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన ఎప్పుడు కూడా నేను చెవి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ హృదయము నిబ్బరం కలిగి దేవుని స్తుతిస్తూ ఉండు. ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవుడు మనం విడిపిస్తాడు. ప్రతి ఒక్క ఆపదల నుంచి మనం విడిపిస్తాడు. ప్రతి ఒక్క లేముల నుంచి మనం విడిపిస్తాడు దేవుడు. పెంట కుప్పలో నుంచి ఆయన భేదవారిని లేవనెత్తి ఆయన రాజులు కూర్చునే స్థలంలో, ఆయన అధికారులు కూర్చునే స్థలంలో కూర్చుని పెడతానని వాగ్దానం చేయలేదు దేవుడు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఆయన వాగ్దానాలను బట్టి స్తుతించు, గానం చేయి. ఖచ్చితంగా నీకు ధైర్యం కలుగుతుంది. నీ ఆత్మ పాడుచు గానం చేస్తుంది. నీ ఆత్మకి పాడడం నేర్పించు, స్తుతించడం నేర్పించు. దావీదు తన